ఒకవైపు రొమ్ము పెద్దగా ఉండడం, ఇంకోవైపు రొమ్ము చిన్నగా ఉండడం చాలామంది బాలింతలు ఫేస్ చేసే ప్రాబ్లమ్. దీనికి మెయిన్ కారణం ఏంటంటే బేబీ ఒకవైపు ఎక్కువగా పాలు తాగడం, లేదా మదర్‌కి కంఫర్టబుల్‌గా ఉన్న పొజిషన్‌లో మళ్ళీ మళ్ళీ ఒకటే సైడ్ తల్లి తాగిపించడం. సహజంగా రొమ్ములో చిన్న చిన్న సైజ్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. నిప్పుల్ సైజులో కూడా తేడాలుంటాయి. లెట్ డౌన్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే బేబీ సక్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా పాలు బయటికి వస్తాయో అటువైపు బేబీ తాగడానికి ప్రిఫర్ చేస్తుంది అనమాట. సో ఈ చిన్న చిన్న వేరియేషన్స్ వల్ల బేబీ ఒకవైపు తాగడానికి బాగా అలవాటు పడుతుంది. ఎటువైపు అయితే ఎక్కువ తాగుతుందో అటువైపు పాలు ఎక్కువ తయారయ్యి ఆ రొమ్ము బరువుగా ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా రిపీట్ అయ్యి సైజులో వేరియేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల బేబీకి గ్రోత్లో మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఒకవైపు పాలు తక్కువ ఉన్నా కానీ ఇంకోవైపు సరిపడా పాలు అయితే తయారవుతున్నాయి కాబట్టి బేబీ ఆకలి తీరుతుంది. ఇలాంటి పరిస్థితులలో బేబీ ఆకలిగా ఉన్నప్పుడు తక్కువగా ఉన్న సైజ్ రూమ్లో ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. డే మొత్తంలో ఒకవైపు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోవైపు ఇలా సైడ్స్ స్విచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫీడింగ్ పొజిషన్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు తక్కువ సైజు ఉన్న బ్రెస్ట్ని మసాజ్ చేయడం, లేదా గోరువెచ్చని నీళ్ళలో ముంచిన క్లాత్తోని కంప్రెస్ చేస్తే మిల్క్ అనేవి ఈజీగా బయటికి వచ్చి బేబీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓవరాల్గా మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ, మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తూ, స్ట్రెస్ లేకుండా బేబీతో బాండింగ్ ఉంటే రెండు బ్రెస్ట్లలో కూడా కావాల్సినంత పాలు తయారవుతాయి.